వాళ్ళ వయసుకి మించిన మాటలు మాట్లాడతారండి. ఇంకసలు మనకు బుర్ర పిచ్చేస్తుందనమాట. పిచ్చెక్కుతదనమాట. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటంటే అది మెచ్యూరిటీ లెవెల్స్ అనలేము. ఎందుకంటే వాళ్ళు చూస్తే ఎంతుంటారనమాట. అంతుండి వాళ్ళేంటంటే ఏంటేంటో మాట్లాడేస్తూ ఉంటారనమాట. ఎందువల్ల వాళ్ళు ఎదురుగుండా పేరెంట్స్ గానీ, గ్రాండ్ పేరెంట్స్ గానీ ఇంట్లో విషయాలన్నీ పూచుకు పుల్లతో సహా అన్నీ మాట్లాడుతూ ఉన్నారనుకోండి. దగ్గర కూర్చోబెట్టుకొని, ఆళ్ళ ఒళ్ళో కూర్చోబెట్టుకొని వాళ్ళు లేనప్పుడు మాట్లాడండి. పిల్లలు ఎదురుగుండా కూడా ఎక్కడెక్కడ ప్రపంచ దేశాల సమస్యలన్నీ మీరు మాట్లాడారంటే ఆడి వయసెంత 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు ఉంటాయి. ఆడు మాట్లాడడం మొదలెడతాడనమాట. అందుకని పేరెంట్స్, అదే గ్రాండ్ పేరెంట్స్ అందరూ కూడా ఏంటంటే, మీరు మాట్లాడుకునేటప్పుడు కొంత లాంగ్వేజ్ కూడా మంచిగా ఉండాలండి. వాళ్ళు ఎదురుగుండా మాట్లాడారనుకోండి, లాంగ్వేజ్ తీసుకెళ్ళి వాళ్ళు అందరి ముందర కూడా మాట్లాడతారనమాట. దానివల్ల ఏంటంటే, ఓహో! ఈళ్ళింట్లో ఇలా మాట్లాడుకుంటారనమాట అనేసి అందరికీ మరి ఇంగ బండారం బయట పడినట్టు అవుతది కదా! అందుకని కొంచెం మాట్లాడేటప్పుడు మనం చక్కగా పిల్లలు ఉండేటప్పుడు పెద్ద పెద్ద విషయాలు మాట్లాడకుండా ఉంటే, ఆ పిల్లలు ఆ పెద్ద పెద్ద విషయాలు మాట్లాడకుండా ఉంటారనమాట. లేకపోతే వాళ్ళు వయసుకు మించినవి వాళ్ళకి దాని అర్థం కూడా తెలీదనమాట. అయినా మాట్లాడేస్తూ ఉంటారనమాట. పంక్చువాలిటీ అండి. పంక్చువాలిటీ ఏంటంటే అసలు టైమ్ సెన్స్ అనమాట. టైమ్ సెన్స్ అనేది ఎంతవరకు స్కూల్లో జాయిన్ చేసిన 1, 2 సంవత్సరాల వరకు పర్వాలేదండి. తర్వాత నుంచి ఖచ్చితంగా ఒక టైం అనేది మేనేజ్‌మెంట్ ఖచ్చితంగా ఉండాలండి. ముందంతా ఏగళ్ళింపుతోటే అయిపోతది. స్కూల్‌కెళ్ళను, నాకొద్దు, స్కూలొద్దు, నేను ఇంట్లోనే ఉంటాను అనేసి అన్ని కబుర్లు చెప్తూ ఉంటారు. స్కూల్‌కి ఒక ఇన్ టైమ్‌లో రారనమాట. విపరీతంగా దేకరుతూ, ఏడుస్తూ ఉంటారనమాట చాలామంది పిల్లలంటేనే. ఎలాగంటే కన్నీటి దారల్లాగా అనమాట. కారుతూ ఉంటాయనమాట. అలా ఏడుపులు, ఏడుపు, ఏడుపు. అలాంటి వాళ్ళకి కూడా ఏంటంటే ఒకలా గ్రాడ్యుయల్‌గా రోజు అలవాటు చేస్తే గనక పంక్చువల్‌గా టైం అయిపోతే మళ్ళీ ఇబ్బందవుతది. టైం ప్రకారం వెళ్ళాలి. ఆ టైం అనేది మేనేజ్‌మెంట్ ఉంటే గనక ఆ టైం మేనేజ్‌మెంట్ వల్ల వాళ్ళకేంటండి లాభం? ఏంటి పెద్ద ఆళ్ళకి టైమ్ మేనేజ్‌మెంట్ అని అంటారేమో. లేదు. ఇప్పుడు మనం అలవాటు చేసినవన్నీ గూడా పెద్దయ్యాక వాళ్ళకి చక్కగా అలవాట్లుగా మారతాయన్నమాట. ఎందుకంటే "మొక్కే వంగనిది మానే వంగున" అని ఒక ఇది ఉంది గదా! పెద్దవాళ్ళు చెప్పింది. మనం ముందు నుంచి ఏదైతే బుజ్జగించాలండి. వాళ్ళని గసురుకొని, తిట్టుకొని అది చేస్తామంటే అస్సలు సమస్య లేదనమాట. చక్కగా వాళ్ళకి హ్మ్. బుజ్జగించి చెప్పాలనమాట. ఇప్పుడంతా చేసుకుంటే తర్వాత ప్రైమరీ అయిపోతది కదా! ప్రైమరీ అయిపోయిన తర్వాత ఇంక మరి మీరు తిరిగి చూసుకోక్కర్లేదు. వాళ్ళ డిసిప్లిన్ ఏంటి, పంక్చువాలిటీ ఏంటి, వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ ఏంటి, అన్నిటికి కూడా ఒక మంచి పద్ధతనేది ఏర్పడిపోతుందనమాట. ఎప్పుడైనా సరే ప్రైమరీ అనేది చాలా బేసిక్స్ అన్నీ గూడా అప్పుడే వాళ్ళకి నేర్పించాల్సినవన్నీ ప్రైమరీ సెక్షన్‌లో అన్నీ నేర్పించేస్తే 10 ఇయర్స్ లోపల మీరు మంచి అలవాట్లు గాని మీ పిల్లలకి నేర్పించినట్లయితే, అవి ఖచ్చితంగా జీవితాంతం వాళ్ళకి మంచిగా ఉంటదండి. ఆళ్ళకి అవి ఎప్పటికీ ఉండిపోతాయన్నమాట. ఆ అలవాట్లు వాళ్ళ పిల్లలు గూడా అవి పాటించేటట్టుగా వాళ్ళు చూసుకుంటారనమాట. సో, మంచి అలవాట్లు నీట్‌నెస్ కొత్తగా చేరే పిల్లలు ఇప్పుడు ఇంతవరకు ఇంట్లోని శుభ్రంగా ఆళ్ళ ఇష్టం వచ్చినట్లు ఉంటారనమాట. వాళ్ళు పెద్దగా బయటికెళ్ళి మురికి అవ్వడం అలాంటివి ఉండవు కదా! ఉండవు అలాగా. ఒకవేళ ఎప్పుడైనా మమ్మీ, డ్యాడీ ఆళ్ళతోటి బయటికెళ్ళినా కూడా అటు నుంచి వచ్చాక ఫ్రెష్ అప్ అవ్వడం ఇలాంటివన్నీ ఉంటాయి. కానీ స్కూల్ అనేది ఒక రెగ్యులర్ టైమింగ్స్ కదా! మార్నింగ్ ఎళ్ళిపోతారు. మధ్యాహ్నం ఎప్పుడో లంచ్‌కొస్తారు. లంచ్‌కొచ్చినప్పుడు ఒకవేళ హాఫ్ సెషన్సే ఉన్నాయనుకోండి. చిన్న పిల్లలు కదా! చిన్న పిల్లలయినప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా ఫ్రెష్ అప్ చేసిన తర్వాతే మీరు ఫుడ్ ఐటెమ్స్ అనేవి పెట్టండి. ఒకవేళ 2 పూట్ల స్కూల్‌కెళ్ళే పిల్లలున్నారనుకోండి. వాళ్ళు స్కూల్ నుంచి వచ్చాక ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫ్రెష్ అప్ అవ్వకుండా వాళ్ళకి ఏమీ పెట్టకండి. దడదడలాడుతూ చక్కగా ఫ్రెష్ అప్ అయిపోయి, నీట్‌గా అయిపోయినాక అప్పుడు వాళ్ళ చేతికి స్నాక్స్ ఇవ్వండి. తాగడానికైనా, తినడానికైనా ఏదైనానండి. మార్నింగ్ వేసుకున్న ఆ బట్టలు తీసేసి వాళ్ళు చక్కగా ఫ్రెష్ అప్ అయిపోయి, మంచి బట్టలు వేసుకొని, మంచిగా నీట్‌గా మా క్రిములన్నీ బాడీకున్న క్రిములన్నీ తొలగించుకున్న తర్వాత మాత్రమే మీరు వాళ్ళకి స్నాక్స్ పెట్టండి. తాగడానికి, తినడానికి పెట్టండి. దానివల్ల ఏంటవుతుందంటే వాళ్ళకొక నీట్‌నెస్ అనేది అలవాటవుతుందండి. ఎప్పటికి అది ఉండిపోతదనమాట.
సో, బయటికెళ్ళొచ్చిన వెంటనే మనం మనం ఎలాగున్నామనేది పిల్లలు మనల్ని చూసే నేర్చుకుంటారు. సో, మనం కూడా ఎప్పుడు కూడా నీట్‌గా అలాగా మనం ఎప్పుడు ఉద్యోగాలకది వెళ్ళే వాళ్ళైతే గనక వాళ్ళంతా ఫ్రెషప్ అయ్యాకే కదా ఫుడ్ ఐటెమ్స్ అవి తీసుకుంటారు. అలాగే ఈ చిన్న పిల్లలకి వాళ్ళకి కూడా రాంగానే గాబరా పడిపోయి అమ్మో! ఆకలేసేస్తది ఇదేసేస్తది కాదు. కొంచెం ఫాస్ట్‌గా చేసేయండి. మీరే చేసేయండి. వాళ్ళే ఎళ్లి మీకు మీరే ఫ్రెషప్ అయిపోండి. మీకు మీరే తయారైపోండి అంటే అవ్వదండి. ఎందుకంటే మీరు వెళ్ళి చెయ్యాలి. కొన్ని సంవత్సరాల వరకు. ఒక 10 ఇయర్స్ వరకు పేరెంట్సే ఖచ్చితంగా వాళ్ళ ఆలనా పాలనా చూసుకోవాలండి. కొంతమంది ఇళ్లలో నేను గమనించానండి. తల్లి, తండ్రి ఏంటంటే అస్సలు పట్టించుకోరనమాట. ఆళ్ళకి చాలా మురికిగా ఉంటారనమాట. వచ్చేసి ఆ ఫ్రిడ్జ్ డోర్స్ ఓపెన్ చేసేసి అన్ని కనీసం సాక్స్‌లు కూడా ఇప్పరండి. సాక్స్‌లు కంపు కంపనమాట. ఆ సాక్స్‌లు చాలా స్మెల్లొస్తాయనమాట. ఎన్ని రోజులకి ఉతుకుతారో చెప్పలేమనమాట. అసలు ఒకసారి, ఒకటి, 2 సార్లు నేను అడిగేసాను కూడా. సాక్స్‌లనేవి ఉతుకుతున్నారా అసలంటంటే, మేము శుభ్రంగా ఉతుకుతాం అని అంటారు. కానీ కంపు మరి ఎక్కడి నుంచొస్తది ఉతికితే? కంపనేది రాదు కదా ఉతికితే. సో, అందుకని ప్రతి పిల్లలకి కూడా నీట్‌నెస్ అనేది మీరు నేర్పించాలండి. ఖచ్చితంగా పేరెంట్సే నేర్పించాలి. వాళ్ళకి స్కూళ్ళల్లో చదవడం వరకే చెప్తారు. ఇంటికెళ్ళి మీరెలా ఉండాలి అనేదనేదంటే పేరెంట్స్‌గా మన బాధ్యత అది. మనం ఎలాగ మన పిల్లల్ని నీట్‌గా ఉంచుకుంటామో, పిల్లలు వాళ్ళ తాలూకా లైఫ్ అంతా కూడా అంత నీట్‌గా ఉంటదనమాట. సో, ఈ విధంగా మీరు ఇలా మీ పిల్లల్ని చక్కగా ఇలా నేర్పించినట్లయితే మంచి అలవాట్లనేవి, మీ పిల్లలకి ఇంకా సూపర్‌గా ఉంటదనమాట. ఇలాంటి అలవాట్లన్నీ. మీ పిల్లల్ని కొట్టడం అండి. వేరే పిల్లల్ని మామూలుగా కాదు బంతి పూజ చేసేస్తూ ఉంటారనమాట. బెంచీల మీద పడి తోసేస్తూ ఉంటారు. గెడ్డాలు చిట్లిపోయి, ముక్కులు బద్దలైపోయి ఇక్కడ కుట్లు కూడా పడిన సందర్భాలు పిల్లలకి ఎన్నో ఉంటాయండి. అది కాక చెవుల్లో ఏవేవో తోసేస్తూ ఉంటారనమాట. పెన్సిళ్ళు తోసేసి కొంతమంది విచిత్రాలు చూస్తారనమాట. ఇలాగేంటంటే ఇంకొకడు మరీ దారుణం ఏం చేశాడనేసంటే ఆహ్, దగ్గరికి రమ్మని చెప్పి ఇలా తోసేయడం అనమాట. అమాంతం వెనక్కి పడిపోతే చిన్న మీద చిట్లిపోతుందనమాట. అలాంటివి ఏంటంటే చాలా ఇబ్బందులండి. పిల్లలకేంటంటే ముందు మనం ఇంటి నుంచి బయలుదేరేటప్పుడే చెప్పాలనమాట. ఏమని? వేరే పిల్లల్ని కొట్టకూడదు. వేరే పిల్లల్ని ఏమి అనకూడదని ఎవరికాళ్ళు ప్రతి పిల్లల తాలూకా తల్లిదండ్రులు చెప్పినట్లయితే అలా చెయ్యరండి ఇంక పిల్లలు. వాళ్ళ ఇంట్లో ముందు పేరెంట్స్ చెప్పారనుకోండి, ఎవరిని కొట్టకూడదమ్మా అని చెప్పేసి చెప్పాలండి. చాలా సార్లు చెప్పాలి. ఒకసారి చెప్పాము. మొన్న 18వ తారీఖున చెప్పాము అలాగా ఎవరిని కొట్టొద్దన్నారు. మళ్ళీ ఇప్పుడు కొట్టేసాడు ఎలాగో మరి ఎన్ని సార్లని చెప్తామంటే కాదండి. వాళ్ళు 10థ్ ఇయర్ దాటే వరకు 10 ఇయర్స్ దాటే వరకు కూడా మీరు ఖచ్చితంగా చెప్పాలనమాట. లేదు మేము చెప్పమండి. తన్నుకుంటే తన్నుకు సావనివ్వండి అని చెప్పేసి అని మొండిగా అనుకునే పేరెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళ పిల్లలు చెడ్డగా ముద్ర పడిపోతారు. ఆ పిల్లలు అందరితోని కొట్లాడుతున్నారు, అందరిని తోసేస్తున్నారు, కొట్టేస్తున్నారు అని చెప్పేసి ఇవన్నీ కూడా చెడ్డగా నేమ్ వచ్చేస్తదనమాట. సో, అలాంటి నేమ్ మీ పిల్లలకి వద్దండి. మంచిగా మీ పిల్లల్ని చక్కగా మీరే డిజైన్ జేసుకోండి. సరేనా? మన లైఫ్‌లో చాలా వరకు మనం నచ్చినట్టుగా మనం ఉంటాం కదా! పిల్లలకి కూడా మంచి అలవాట్లు నేర్పించేసి, వాళ్ళని కూడా మంచిగా మనం తీర్చిదిద్దుకుందాం అనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చెయ్యండి. సరేనా? థాంక్ యూ.